మనం డైలీ వేసుకునే హెయిర్ స్టైల్ కంటే అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్‌గా మోడల్‌గా హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తే ఎలా ఉంటుందో ఈ వీడియోలో మొత్తం ఎండ్ వరకు చూడండి. హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం గనుక మా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే ఈ వీడియోలో మంచి హెయిర్ స్టైల్ గురించి చెప్తాను. చాలా సింపుల్ హెయిర్ స్టైల్ అయితే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇదైతే 2 పాయలు జడ అంటారు కూడా. అవి అయితే చిన్న చిన్న లేయర్స్ తీసుకొని అల్లుకోవాలి. వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. ఏ విధంగా వేసానో హెయిర్ స్టైల్ అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇంత టైట్‌గా అల్లుతున్నాను కదండీ! ఎలా ఉంది? లాస్ట్‌లో హెయిర్ స్టైల్ ఎలా ఉందో ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు కూడా అర్థమవుతది. మీకు కూడా ఒక ఐడియా వస్తది. ఎవరికైనా వేయాలనుకున్నా కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి. హెయిర్ అనేది వాల్యూమ్ కూడా కనిపిస్తది. వీడియో నచ్చితే గనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయడం మట్టుకి మర్చిపోకండి. మేమైతే హెయిర్ స్టైల్స్‌కి వెళ్దామని చెప్పేసి ఫస్ట్ పోస్ట్ చేసిన వీడియోస్‌లో అయితే చెప్పాను. ఈవిడే ఇంకా ఈ మేడం ఒక్కతే లాస్ట్. ఇక ఈవిడకి ఒక్కదానికే అయిపోయిన తర్వాత మాకు ఆల్మోస్ట్ 1 అయిపోయింది. అంటే ఫంక్షన్ కదండీ! అందరూ బిజీగా ఉన్నారు. ఒకళ్ళు 1 బై 1 రాలేదు. చాలా టైం తీసుకున్నారు. అందుకని చెప్పేసి మాకు 12, 1 అలా అయింది. 12:30 అలా కూడా అయింది. మేము వెళ్ళేటప్పటికి. ఇంకా ఈవిడ ఒక్కదే లాస్ట్ హెయిర్ స్టైల్. చూడండి వీడియోలో చెప్పిన విధంగా, చూపించిన విధంగా మీరు ఈ విధంగా చేసినట్లయితే హెయిర్ అనేది ఎక్కువ ఒత్తుగా కనిపిస్తది జుట్టు అనేది. చాలా పల్చగా ఉన్న హెయిర్ కూడా ఇలా వేసుకున్నట్లయితే హెయిర్ అనేది లావుగా ఉన్నట్టు వాల్యూమ్ కింద కనిపిస్తది. మీకు చాలా మందికి జుట్టు బాగా పల్చగా, సన్నంగా తోకలాగా అల్లితే తోకలాగా ఉంటది కదండీ! అటువంటి వారికి హెయిర్ స్టైల్ అయితే ట్రై చేయండి. హెయిర్ అంతా ఇలా వేసిన తర్వాత ఇలా లాగడం వల్ల హెయిర్ అనేది వాల్యూమ్ కింద కనిపిస్తది. అది ఎంత పలుచగున్నా కానీ జుట్టు మనం చేసేదాన్ని బట్టి ఎక్కువ లావుగా ఉన్నట్టు వాల్యూమ్ కింద కనిపిస్తది. ప్లీజ్ వీడియో నచ్చితే గనక ఖచ్చితంగా షేర్ చేయడం మట్టుకు మర్చిపోకండి. కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ ఏ వీడియో చేయాలి అనేది కూడా. చూసారు కదండీ! ఫస్ట్ ఏసిన హెయిర్ స్టైల్‌కి ఇప్పుడు ఇలా చేసిన దానికి చాలా డిఫరెంట్ ఉంది. మీరు కూడా చూస్తే మీకు అర్థమవుతది. ఈ విధంగా చేసినట్లయితే హెయిర్ స్టైల్ కూడా తోకలాగా అలా ఉండదు. ఇది చాలా సింపుల్‌గా అయిపోతది. ఇది 2 పాయలు, ఈత పాయలు కూడా అని కూడా అంటారు. మనం ఇంకా ఫ్లవర్స్ అయన్నీ పెట్టుకుంటే లుక్ అనేది వచ్చేస్తది. ఇంకా నెక్స్ట్ ఏ వీడియో చేయాలి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మంచి వీడియోస్ అయితే పెట్టడానికైతే ట్రై చేస్తాను. ఇంకా బ్యూటీ టిప్స్ అయినా, ఏదైనా హెయిర్ స్టైల్స్ అయినా కొన్ని మంచి వీడియోస్ అనేది మంచి కంటెంట్‌తో మంచి వీడియోస్ పెట్టడానికైతే ట్రై చేస్తాను. చూసారు కదండీ! పైలైన్ లుక్ ఎలా ఉంది? ఫైనల్‌గా చూడండి. చాలా అందంగా ఉందో. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.